అందరికీ శనార్థులు. దిల్రుబ సినిమా అని మార్చి 14 తారీఖు వస్తున్నదంట. పొట్టున్నది సినిమా. పుడ్డరీలు ఇడిచిండ్రు. ఎవరు చేసిండ్రు ఏం కథ అని అడిగితే కిరణ్ అభవరం లేడాగా పిల్లవాడు చేసిండు. మంచిగా చేసిండు చంద్రబాబు. పెద్ద సినిమా ఉన్నట్టున్నది. ఇప్పటిదాకా ఆయన అన్ని బుడ్డ సినిమాలు చేస్తుండే కానీ ఇది చాలా పెద్దగా ఉన్నది. అంత మంచిగా అనిపిస్తున్నదా అంటే ఏం చేసిండు ఏం కథ నడుచుకుందాం అంటే నచ్చిన. తమ్మి బాగున్నావా? ఏ మంచిగా ఉన్నాను తమ్మి. శనార్థులు బుజ్జి అవయ్యో. నేను గుడ్డు మంచి లడ్డు. పర్ఫెక్ట్. లడ్డేం లేదా? అబ్బా ఈమెనే అన్నది మొదలు నన్ను లడ్డు లేదని. ఏం పేరు? రుక్షా. మంచిగా ఉన్నది. రుక్సానా సుల్తానా పక్కకి మన రుక్సానా సుల్తానా లేదు రుక్షార్. రుక్ షార్. షార్ మంచిగున్నది. రుక్కులతోటి షార్ పెట్టుకున్నట్టు పేరు పిల్ల పేరు బాగున్నది. నువ్వు మంచిగున్నావు స్మార్ట్గా సినిమాలా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వచ్చా? తెలుగు తెలుగు అర్థమైంది. ఎక్కడ మీది? ఏ ఊరు? పంజాబ్కి వచ్చిన బల్లె కాడికించి బల్లె పిల్ల. అందుకనే బాగానే హుషారు ఉన్నది. దెబ్బ నేర్చుకుంటున్నది తెలుగు మాట్లాడడానికి. కొంచెం నేర్పలేదా కిరణ్ ఇన్ని రోజులు సినిమా చేస్తే? లేదు ఏం ప్రాబ్లం ఉంది చెప్పు. బట్ మీ తెలుగు కొంచెం అర్థమవుతుంది. వేరే వాళ్ళ తెలుగు అర్థం కాదు. లేదు యాక్చువల్లీ నా తెలుగే మంచిగా అర్థమవుతున్నది కదా. బట్ స్వీట్ ఉంది మీ తెలుగు. ఏమో మన తెలుగు స్వీట్ ఉన్నదంటే వేరే వాళ్ళది అర్థమవుతలేదట. అంటే మనం ఇట్లా దిల్సే హార్ట్ఫుల్గా దిల్సే బాత్ కర్రేనా అమ్మని నాకు ఈరోజు హిందీ మనం హిందీలో మాట్లాడుకుందాం. నాకు హిందీ मैं दिल से बात करती ना तो जल्दी समझ में आते. आगे वालों ऊपर बात करते ना ऐसे समझ में नहीं आते. दెబ్బకు లైట్ వై వచ్చింది సుష్ణ. दिल से बात करेंगे. दिल से बात करेंगे दिल से दिलरुबा సుష్ణ. తమి ఈ సినిమా పేరెవరు పెట్టిండ్రు? దిల్రుబా డైరెక్టర్. ఆయన పేరేమడు? విశ్వకరుణ. ఫస్ట్ సినిమానా? అట్లా చేసిండు తామి మస్తు. సూపర్. దబ్బడ కొట్టేసిండు సినిమా. బోతచ్చా తమి. పాటలన్నీ సరిగా మొల్లే చేసిండ్రా? సరేగా మా కార్వా అని వస్తుంది కదా మనకు కదా. సరే పాటలే కదా ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. ఫస్ట్ టైం తెలుగులో వాళ్ళు లాంచ్ అవ్వబోతున్నారు మనతో. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ శివం సెల్లైట్స్ రవి అన్న ఇద్దరు అసోసియేషన్లో చేశారు ఈ సినిమా. సారేగా మా కార్వా వాళ్ళు పాటలు ఇడవలేరా? ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సినిమానే ప్రొడ్యూస్ చేసిండ్రు. ఎందుకంటే ఎప్పుడు సారేగా మా కార్వా అని పాటలు వస్తుంటాయి కదా, ఒక పాట ఇంకొక పాట. నేను అనుకున్న సరేగా మా కారు వాళ్ళు పాటలు మంచిగా నీతో మీ ఎవరు కొట్టిండ్రు? శామ్ సిఎస్ గారు. శామ్ సిఎస్ ఇంతకుముందు మన కా సినిమాకి చేశారు. తనే చాలా బాగా చేశారు మొత్తం అంతా. అయ్యో కా సినిమా అంటే యాదకి వచ్చింది నాకు. ఇక నేను ఏదన్నా అయిపోయింది అనుకో దాన్ని మర్చిపోతా. కా సినిమా బాగా పెద్ద హిట్ అయింది. నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఆమెకు కూడా చెప్పు పెళ్లి కాగానే అయింది కాబట్టి ఆమె లెక్కలకే అది తప్పకుండా. ఎందుకంటే ఆమెను యాద్ చేసుకున్నాం మనం. పెళ్లి కాగానే సినిమా ఇడుస్తున్నావు తమ్మి సినిమా హిట్ అయిందంటే మీ ఆమె నడిపిస్తూనే ఉంటుంది మంచిగా సినిమాలు అని. ఆ సినిమా హిట్ అయింది, ఈ సినిమాకి ఇట్లా పెద్ద హిట్ అవుతుంది. ఇది చాలా పెద్దగా అనిపించింది తమ్మి సినిమా చూస్తుంటే. చాలా పెద్ద సినిమా ఇది. బాగానే ఖర్చు పెట్టిండ్రా మనం. బాగా ఖర్చు పెట్టారు. మా రవెన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అటేటో పోయినరు సముద్రం మీదకి. ఇట్లా చూస్తే మొత్తం ఆడికిడికి బీచ్ కనబడుతున్నది సముద్రము. ఎన్ని రోజులు పోయినరు అక్కడ? ఏం కథ? మ్యాంగ్లూర్లో 50 days చేసాం కంటిన్యూస్ సింగిల్ షెడ్యూల్. 1-5 50 గిసుంటే దబ్బుకుని అర్థం కాదు. 50 రోజులు చేసాం. 50 రోజులు కంటిన్యూస్గా. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా టీం అందరూ సపోర్ట్ చేశారు. నాకు తెలిసి 1-2 days కూడా మధ్యలో బ్రేక్ లేదు. కంటిన్యూస్గా 50 days వర్క్ చేసాం. ఏమని అంటే అప్పుడు చల్లగా ఉండేనా లేకపోతే ఇట్లా ఎండలు బాగా ఉండే? ఎండలు ఉండే. మేము ఏప్రిల్ ఏమో చేసాం షూట్. మార్చ్ ఆర్ ఏప్రిల్ అరౌండ్. ఎండలు ఉండే బాగా. మార్చ్ ఏప్రిల్ అంటే ఏంది తమ్మి? ఇప్పుడు మార్చిలోనే కదా ఇడుస్తున్నావు. పోయిన కిత్తకి చేసిండ్రా? 2023లో. బాగానే రోజులు గుంజుకొచ్చిండ్రు దీన్ని.
ఓ ఏమనే అంటే ఏమిటికి తమ్మి అన్ని రోజులు ఎందుకు పట్టింది? మామూలుగా ఇప్పుడు ఒక ఆడే 50 రోజులు చేసినాం, అటే ఇంకా బయట ఏడే చేసిండ్రు ఇంకా మళ్ళీ హైదరాబాద్లో చేసాం. రిమైనింగ్ అంతా ఇక్కడ చేయడానికి టైం పట్టింది కొంచెం. అన్ని డేట్స్ అవన్నీ మళ్ళీ అందరూ సెట్ అయ్యి చేయడానికి కొంచెం టైం పట్టింది. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంతా. అవును. మొత్తం ఎన్ని రోజుల సినిమా ఇది? ఇది 90 రోజులు తీసాము. పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఈ పొద్దు రేపు 70-80 రోజులలో కొట్టేస్తున్నారా అంట. నువ్వు 90 రోజుల వరకు గుంజుకపోయినావు తామి బాగునే. అంటే సినిమా ఇట్లా మాటలకి ఎక్కువ టైం పట్టిందా? కొట్టుకునేది, తనుకునేది, గుద్దుకునేది బాగానే ఉన్నది. దానికే ఎక్కువ టైం పట్టింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 35 డేస్ చేసాం యాక్షన్. అమ్మో 35 రోజులు కొట్టుకుంటే పెయ్యి అంత పులిసిపోలేదా తమ్మి నీకు? దోలు తీరిపోయింది కొంచెం. ఈ పిల్లని ఒక 2-3 ఫైట్లలో గుంజుకరా అని ఉంటుంది. అదే చేసిందాల్సింది వీళ్ళు చేయలే, వీళ్ళేమో నార్మల్గా ఉన్నారు, అంత నాకు పడింది. ఒక ఫైట్ చెయ్యొద్దా? నా సినిమాలో స్కోప్ లేదు, బట్ అదర్వైజ్ మే కరేగా. పిల్ల ముద్దుగా చేస్తాను. యాక్చువల్లీ కరాటేకి గ్రీన్ బెల్ట్. గ్రీన్ బెల్ట్ ఇన్ కరాటే. యా అండ్ కలరీ పట్టు కాదు, గ్రీన్ బెల్ట్ అంతా వైట్ బెల్ట్ కాగానే గ్రీన్ బెల్ట్ కదా? లేదు, థర్డ్ గ్రీన్ బెల్ట్ వస్తుంది, దెన్ నా డిస్కంటిన్యూడ్ అయింది. అండ్ ఇది ఇండియన్ మార్షల్ ఆర్ట్ కలరీ పట్టు ఆల్సో ఐ డన్. కేరళలో చేస్తారు కలర్ పట్టు. ఇది అది కూడా నేర్చుకున్నా. చిన్న మెడత కాదు ఈ పిల్ల. ఏమన్నా అన్న అవుతామి నడుమిట్లో ఒక్కటి వీక్తుండే నేను. అసలు నేను అందుకే చాలా జాగ్రత్త పడుతున్నాను, మాక్సిమం దూరంగానే ఉంటున్నాను. సతాయించిండా? చాలా మంచోడు మా కిరణ్. చాలా సినిమాలు చేసిండు తమి. వీళ్ళు ఇట్లా మేకప్ వేసుకొని టైం అడుగుడు, ఎంటికలు ఇంకా మంచిగా దూపించుకుంటాం, ఇట్లా ఉంగరాలు చేపించుకుంటాము, జర లిప్స్టిక్ ఎక్కువ వేసుకుంటాం, జర రాగుండి డ్రెస్సులు మంచిగా చేసుకొని వస్తాం. ఇట్లా బాగా టైం తీసుకుంటారంటే హీరోయిన్లు నిజంగా. ఇంకా పడుతుంది కదా రెడీ అవ్వడానికి. ఇంకా వీళ్ళకి అంటే మనకంటే ముందు సింపుల్గా అయిపోతాం, అన్నీ రెడీ అవ్వాలి కదా, డిఫరెంట్ లుక్స్ అవన్నీ కొంచెం టైం పడుతుంది. కానీ అట్లా కానీ అట్లా చేస్తుంటే పక్కకున్న అనరా? అదే లేదు, ఒకసారి అయితే ఎప్పుడు అలా ఇబ్బంది పెట్టలేదు. ఒకసారి ఎప్పుడు జల్దీ తయారవుతే అది సూపర్. ఇంకేంది కదా తమ్మి, నువ్వు గంట సేపు అన్న తయారుగా 2 గంటలు అంటారు. 2 గంటలు ముందు వచ్చి 2 గంటలు తయారైనా పర్వాలేదు, మాకేం పర్వాలేదు. మీ ఫాస్ట్గా రెడీ అవుతుంది ఓ కొంచెం టైం. నేను రెడీ అయ్యింది ఏమున్నది నా మోకానికి చూడు, ఇంట్లోనే రెడీ అవుతుంది. ఇదంతా ఎప్పుడు ఉంటుంది. సూపర్లో ఈ జుట్టు ఒక్కటే వేసుకుంటుంది, పెద్ద జుట్టు ముడి పెట్టడానికి జర టైం పడుతుంది. అట్లనా దయ్యం పడుతుంది నాకు నా ఎంటికలకు. అంతగానం ఎంటికలకు నేను ఇట్లా ఇరవోసుకున్నానంటే పోరాలు భయపడి దద్రం పుచ్చుకొని అటు ఇటు ఉరుకుతారా ఇంత రోడ్ల మీద. వద్దమ్మా, నాకెందుకు, నా ఎంటికలకు ముడి పెట్టుకుంటే నేను ఇమ్మడం కదా తమ్మి. మా తమ్ముడు ఒకటి దయ్యం సినిమా చేసిండు, ఆ సినిమాలో ఇట్లా దయ్యాలు ఇట్లనే ఉంటాయి. ఏమద్దు తమ్మి, నేను ఈ సినిమా గురించి 4 ముచ్చట్లు అడుగుదాం. ఆ ఫైటింగ్లు ఎవరు చేపించిండ్రు? ఒక్కటే నిప్పులు మంటలు కొట్టుకునుడు వాన, ఏంది తమ్మి గంతగనం చేసిర్రు ఫైటింగులు? పృథ్వీ మాస్టర్ అని చాలా బాగా చేశారు, మొత్తం కంప్లీట్ యాక్షన్ తనే చేశారు. ఆయన చేశారు, తను ముందు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాలో పర్టికులర్గా చాలా కేర్ తీసుకొని చాలా స్టైలిష్గా చేశారు. మీకు యాక్షన్ చాలా బాగా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు చేయలేదు మీకు అంతగానం ఫైట్సా? చేసాక ఇంతలా చేసినావు కానీ ఇంట్లో చేసినాడు, సోగ్గా చేసినావు. అవును కదా? అవునవును, చాలా బాగా చేశాను. సోగ్గా అనిపించినావు ఫైటింగ్ చేస్తుంటే ఇట్లా. ఇంకా 2 డైలాగులు మాట్లాడాలి నేను. ప్రేమ గొప్పది కానీ అది దూరం అయితే చాలా భయంకరంగా ఉంటుందా అని ఒకటన్నా. ఆ పిల్లి ఏమన్నదంటే ప్రేమ గొప్పది కాదు, ప్రేమని ఇచ్చేటోడే గొప్పోడని ఆ పిల్లి అన్నది. ఈ దిల్రుబాల కథ ఏమన్నది నాకు అర్థమైంది. ఏమన్నదంటే ఆమె నా ఎక్స్ అంటివి, ఈమె నా ఎంబడబడ్డదంటివి. ఇప్పుడు మా పొర్రకి ఏం నేర్పిస్తావు? అంటే ఒక అమ్మాయితో బాగా ప్రేమలో ఉండి కొన్ని రోజులు ప్రేమ కొనసాగించిన తర్వాత ఆ అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. ఆ అమ్మాయి నన్ను వదిలేసి ఇంకొన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది. సరైనసి 2 సంవత్సరాల తర్వాత నా తిప్పులేదు, నేను పడుతున్న జీవితం నేను అలా కొనసాగిస్తుంటే ఈ అమ్మాయి లైఫ్లోకి వస్తుంది. ఈ అమ్మాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా ఎక్స్ వచ్చి నా ప్రజెంట్ని సెట్ చేస్తుంది, అదే కొత్తగా ఉంటుంది. నా ఎక్స్ వచ్చి నా ప్రజెంట్ ఇది మరి ఏమెందుకు వచ్చిందంటే నా ప్రజెంట్ని సెట్ చేయడానికి వచ్చిందంట అన్నావు అంతే. ఆ పక్కకు నా కర్రపిల్లగాడు ఉంటాడు కదా, తనే
ఆయనతోటి ఈ పిల్ల వాళ్ళ నాయనతోటి ఉన్నది కదా, వాళ్ళ నాయన గుండె మీద ఇట్లా వండుకొని ఉన్నది. బుడ్డరేళ్ళు ఇడిచిండ్రు కదా తమ్మి, అలా వాళ్ళ నాయన మీద ఇట్లా వండుకొని. ఆయన విలను వాళ్ళ బిడ్డ అన్నట్ట. అది మీరు సినిమాలో చూద్దాం అక్క, అన్ని చెప్పేస్తే ఎలా. కాదు, ఆయననేమో ఇట్లా గుర్రు ఉన్నాడు ఇట్లా కోపం మీద, ఈమెనేమో పోయి ఆయన మీద వండుకున్నది. ఈమె వయసుకు ఆయన వయసుకు చూస్తే ఆయన బిడ్డ ఈమెనే అని నా చిన్న బుర్రకు తెలిసింది. తెలివి ఏం లేదు నాకు అనిపించింది, ఆయన బిడ్డ ఏమున్నట్టున్నది. పోలీస్ స్టేషన్లో కూడా చెయ్యి ఇడిచి నువ్వు నా మీద ఇంత ప్రేమ ఉంటే సారీ చెప్పద్దా అంటది. ఈ సారీ ఎవరికి చెప్పాలి, ఏమైంది, ఎందుకు కథని ఎందుకు చెప్పాలి మన తప్పు లేనప్పుడు సారీ థ్యాంక్స్. ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ అది వీడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. ఆ 2 పదాలకు వాల్యూ ఇద్దాం అంటున్నాడు. మీరు చెప్పండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. మీరు నిజ జీవితంలో రోజుకి ఎన్నిసార్లు సారీ థ్యాంక్స్ అనే పదాలు వాడతారు? మీరు వాడరా? మీరు అసలు సూపర్ గ్రేట్. అయితే మామూలుగా అందరూ ఇప్పుడు మా ఆయన నీళ్ళు పట్టుకొచ్చి ఇస్తాడు, నాకు థ్యాంక్స్ అంటనా అంటాడు, అయిపోయి ఇంకేమన్నా ఉన్నదా మరి? అదే ఉసుకున్న నీళ్ళు ఒలకపోసిండు, సారీ సారీ అంటాడా అన్నాడు. నేను బట్ట తీసుకొస్తా తుడిసి అయిపోయి. ఇప్పుడు మరి దినాం కలిసి ఉండేటోళ్ళం ఎన్నిసార్లు సారీ చెప్పుకోవాలి, ఎన్నిసార్లు కూరలు ఉప్పు ఎక్కువైంది, సారీ ఉప్పు ఎక్కువైందని నేను అంటనా? ఉప్పు ఎక్కువైందన్న ఇంత పెరిగి వేసుకో రాదంట, మజ్జిగ పోసుకో ఏమన్నా వేసుకుంటే అయిపోయాయి. లేకుంటే నిమ్మకాయ విండుతా అంట, నిమ్మకాయ విండుతా సప్పగవుతుందంట. సారీ అని అయితే నేను చెప్పను తమ్మి, నిజంగా చెప్పకండి. సారీ థ్యాంక్స్ అనే పదాలు వాడకూడదు, దానికి కొంచెం వాల్యూ ఇద్దాం. ఎప్పుడో ఇంక మరీ వాడాల్సిన సిచ్యువేషన్ వస్తే తప్ప వాడొద్దని చెప్పే మెసేజ్ ఒకటి ఉంటుంది. నాకు పర్సనల్గా అది ఇష్టం. బాగున్నది. ఈ దిల్రుబా ఖాతా ఏమడిది మరి? అదే కదా, వాడు ఎందుకు సారీ థ్యాంక్స్ చెప్పడు? మరి సారీ థ్యాంక్స్ చెప్పని పోరాడి కిరణ్ అబ్బవరం అని పెట్టుకోవచ్చు కదా సినిమా పేరు. అలా ఎలా పెడతాం? అంత పెద్ద లెంత్ దిల్రుబా అని పెడితే కదా అంటే వీళ్ళ వల్లనే కదా ప్రాబ్లమ్స్ అన్ని. అవు నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా, ఏమనుకోకు నువ్వు. ఇగో మీకోసము యుద్ధాలే చేస్తాం మేము, యుద్ధాలు చేయడానికి సిద్ధమను. నువ్వు తొలుత చేసినావు యుద్ధం, రాముడు అసంటోడే చేసిండు, కృష్ణుడు చేసిండు రుక్మిణి దేవి కోసము. అటెన్కి ఎవరు ఇక ఎవరెత్తారు రాజులందరూ చేసిండు. దమయంతి కోసం నలమార రాజు కొట్లాటకు పోకపోయినా మరి ఇక ఆయన దేవుళ్ళతోటే యుద్ధం చేసినట్టు, దేవుళ్ళు ఆయనకు పరీక్షనే పెడతారు. ఎవరు చేయలేదు యుద్ధం? నేను అదే అంటున్నాను కదా, మీ ఆడవాళ్ళ కోసం మా మొగాలు యుద్ధాలు చేసినా మీకు అర్థం కాదు. మరి యుద్ధాలు చేస్తే గానీ గెలుచుకోలేరు ఆడోళ్ళు, అది అర్థం చేసుకోవాలి మొగోళ్ళు. అది మాత్రం నేను ఒప్పుకోను. డైరెక్టర్ సార్ పేరేమో అంటివి, కరుణ్. ఓ కరుణ్ సారు, ఆడల కోసం యుద్ధం చేయకపోతే ఎవరి కోసం చేస్తావు? మరి చెయ్యాలి, ఆడల కోసం యుద్ధం పడుతుంది, చెయ్యబడుతుంది. అయినా ఏమర్థమైంది వచ్చి పిల్లకు అయినా అంటే అన్నది చాలా ఫాస్ట్ ఉంది నై లड़की लिए युद्धం ఏమంటారు? వార్ కర్నా పడేగా, పడేగా నై సిచ్యువేషన్ ఏముంది, దట్ ఈస్ ద పాయింట్. అయిపోయి నీకు అర్థం కాలేదన్నా? नहीं वॉर करना पड़ेगा मतलब सिचुएशन के हिसाब से. नहीं लड़की के लिए लड़की चाहिए बोले तो लड़का युद्धम करना पड़ेगा. हाँ करना पड़ेगा. हाँ वॉर करना पड़ेगा. इतना खूबसूरत लड़की के लिए तो करना पड़ेगा. नहीं थैंक यू. చూడు ఇంత అందమైన పిల్ల కోసం నువ్వు యుద్ధం చేయనంటావు ఎందుకు తమ్మి? మరా చేసా నేను యుద్ధం చేయకూడదు అన్నది కాదు, చేసినా అర్థం కావట్లేదు అన్నది ప్రాబ్లం. అర్థం కావట్లేదంటే నువ్వు సారీ చెప్పకపోతేవా అని ఆమె బాధ. వాళ్ళ నాయన ఆ మాట ముచ్చటే అడుగుతున్నట్టున్నాడు. ఓకే పోసేసి నూనె పోసుడు పోసేసుడు ఇయో సారీ చెప్పకపోయా అనుడు, ఇదే నడిచినట్టున్నది. तुम्हारा कैरेक्टर दिलरुबा में क्या है? अंजलि. अंजलि क्यों? अंजलि क्यों? अंजलि क्या करती? अंजलि क्या करती है? हाँ कॉलेज को जाती, बच्चा के पीछे पड़ती है. करेक्ट. अंजलि वही करती है. अंजलि एक्चुअली फुल एनर्जेटिक कैरेक्टर ఉంది. అండ్ సిద్ధు యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉంది యాక్చువల్లీ వేరే జనాకి కంపారిజన్కి. సో దాట్స్ వై అంజలి రియలీ లైక్స్ హిమ్. ఇది సారీ థ్యాంక్స్ చెప్పలేదు అంత పాలసీ ఏముంది సిద్ధుకి. ఇది యాక్చువల్లీ అంజలి కొంచెం वाई रीज़न क्या है उसके पीछे उसको पढ़ने का है. तो पर वो सिद्धू से फुल बहुत చాలా చాలా ప్రేమ ఉంది సిద్ధు గురించి. అండ్ బట్ షీ ఈస్ ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఆనెస్ట్, ఫుల్ లవబుల్ గర్ల్. సో యా ఐ లైక్ అంజలి. ఇప్పుడు తెలుగు అంజలి फर्स्ट सिनेमा दिलरुबा नहीं, ये दूसरा तीसरा सिनेमा? ये मेरा 5th या 6th सिनेमा है. हाँ आप मेरा कोई फोटो पिक्चर नहीं देखा है?
और मैं ज्यादा पिक्चर नहीं देखती, टीवी में आते हैं ना तभी देखती। टीवी में आया मेरा पिक्चर, तब भी नहीं देखा है। अयो अयो నేను मिस हो ఎప్పుడన్నా गया, చూడకపోతే अभी कल जाके देखना। అయ్యో देखती देखती घर जाके देखना। गलत नहीं समझना No problem. పాపం పిల్ల ఇది 5-6 సినిమానంట మంచిగా చేసింటున్నా అందుకని ఇంతకన్నా తెలుగేస్తున్నది అర్థమవుతున్నది కదా కదా బట్ हाँ కొంచెం ట్రై చేస్తున్నా। హిందీ చేయలేవా అమ్మ మరి हिंदी भी किया है, हिंदी भी किया है। हाँ हाँ हाँ। డాడీ మీ డాడీ डैडी దిల్రుబోళ్ళ డాడీ ना पापा हाँ ताता తాత నీ हाँ నానా ना ना ताता इज ग्रैंडफादर नो ఫాదర్ ఫాదర్ Grandfather, వాట్ ఇస్ sir. యువర్ ఫాదర్ फादर पुलिस ऑफिसर। నాట్ ఇన్ మూవీ हाँ దేర్ ఇన్ యువర్ హౌస్ इन योर बिजनेसमैन बिजनेसमैन బిజినెస్ बिजनेस పంజాబ్ వాళ్ళు బిజినెస్ చేస్తారంట పిల్ల దద్దడ మంచిగా 5-6 సినిమాలు కొట్టింది ఈడని తమి ఈ పిల్లని సెలెక్ట్ చేసినామా అని చెప్తే నువ్వు పర్వాలేదు అన్నవా లేకపోతే ఇంకెవరినైనా చూస్తామా అన్నవా నీదేమన్నా నడుస్తుందా హీరోయిన్ తీసుకోవాలన్నా అంటే లేకపోతే డైరెక్టర్ ఏదంటే అదేనా మన ఆప్షన్ కూడా ఉంటుంది అక్క, మనకు చెప్తారు ఎవరిని తీసుకుందామని చెప్పి. తర్వాత తినని పర్టికులర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే తనకు ముందంతా కొంచెం సాఫ్ట్ రోల్ చేసింది కదా, ఈ రోల్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అన్నది అందరూ అనుకున్నారు టీం అంతా. సో దెన్ షీ కేమ్ ఇన్ టు ప్లేస్. ఇప్పుడు పాటలు ఉన్నాయి 3 పాటలు వచ్చినాయి. ఒకటి అగ్గిపుల్ల, అది లాస్ట్కు నేను సముద్రము నువ్వు అంటే నువ్వు తీరము, మళ్ళీ కన్నయ్య కన్నా కన్నాని కన్నాని ఎవరు రాసిండ్రు తమ్మి మస్తు రాసిండ్రు ఆయన మొత్తం మనకి భాస్కర్ పట్ల గారు ఈ సాంగ్ కొంచెం కరుణ్రావు కూడా రాశారు. పాటలు చాలా బాగున్నాయి. భాస్కర్ భట్ల సారు నమస్తే, ఇగో మంచిగా రాసినావు ఈ సినిమాల పాటలు, నువ్వు మళ్ళకి గలుగుతాం కానీ మన ఇద్దరం భాస్కర్ భట్ల సార్ గలుగుతామంటే ఎప్పుడు అయితేనే లేదు, కానీ ఈ సినిమాల పాటలు మాత్రం దేత్తాడున్నాయి సారు, చాలా బాగుంటుంది. అందుకు భాస్కర్ భట్ల సార్ బాగా రాసిండు. సంగీతము ఆయన పేరు శ్యాము కూడా 2 నమస్తేలు చెప్పు, చాలా బాగా చేసిన పాట. నువ్వు డాన్స్ మంచిగా చేసినావు తమ్మి, నేను ఎప్పుడు మర్చిపోయినా అగ్గిపుల్ల పాటలా ఇట్లా అన్నావు కదా, ఇట్లా పోతున్నది ఇట్లా శరీరం ఎవరు చేపించరు ఏం కథ, కష్టమైందా తమ్మి నీకు పాపము? కొంచెం కష్టమేం కాదు, కొంచెం ఈజీగానే చేయించారు. ఈజీగా ఏం కనిపిస్తలేదు అందులో, ఇట్లా అదేదో అగ్గిపుల్లలా ఇట్లా పోతివి మళ్ళీ ఇటు పడితివి బాగా చేసినావు. ఇదివరదాకా గంతకన్నా మంచిగా చేసినవి ఏం లేవు. నేనా డాన్స్ మంచిగా చేస్తావు నువ్వు, కానీ గింత మంచిగా సోగ్గా చేయలేదంట. బాగా చేసినావు. అగ్గిపుల్ల పాట కూడా మంచిగా చేయించిన సార్కు కూడా నమస్తే చెప్పు నా తరపున. ఆ పాట చేయించిన సార్ ఎవరో నాకు తెలియదు, పెద్ద ఆయన. ఏమన్నా ఈ సినిమా గురించి పబ్లిక్ చెప్పాలంటే ఏం చెప్తావు? మంచి మెసేజెస్ ఉన్నాయి కొంచెం, అంటే మంచి కాన్వర్జేషన్స్ ఉన్నాయి సినిమాలో. మన డైలీ మన రొటీన్ లైఫ్కి తాలూకా కొన్ని మంచి మాటలు ఉంటాయి. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. హోలీ రోజున మీ ఫ్యామిలీ అందరితో కలిసి దిల్రుబా సినిమాకి March 14th వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. March 14th తమి February 14కే వస్తుంది దిల్రుబా అన్నారు అప్పట్లో. దబుకున మళ్ళీ ఒక నెల అవతలకి దుంకిండ్రు మీరు. అంటే అప్పటికి ఇంకా కొంచెం ప్రమోషన్స్ పాటలు అవన్నీ టైం సరిపోవట్లేదు. అంటే మన సినిమాలో ఒక 4 మంచి పాటలు ఉన్నాయి, ఇవన్నీ అంటే అప్పటికి ఇంకా మేము ప్రమోషన్స్ అంతగా స్టార్ట్ చేయలేదు. మరీ తొందరపడిపోతున్నామేమో, వద్దు కొంచెం టైం తీసుకొని నిదానంగా వెళ్దామని కేర్ఫుల్గా తీసుకున్న డెసిషన్. ఇంకొక పాట మధ్యలో ఒక పాట ఉన్నది, అగ్గిపుల్ల పాట ఒకటి, కన్నా ఒకటి, ఏజింగిలి. అది మంచిగా ఉన్నది తమ్మి. పాత హిందీ సినిమాలలో పాటలు ఉంటుండే చూడు కదా, అట్లా మంచిగా ఉన్నది. ఆ పాట కూడా బాగుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చినది ఏమడ చెప్పాలనా, నువ్వు చేసిన డ్యాన్సు అది అగ్గిపుల్ల పాటలా ఇట్లా మళ్ళీ ఈ జింగిలి పాట పాత హిందీ సినిమాల పాటలు విన్నట్టు అనిపించింది. పాటలు మాత్రం దేత్తాడు. 3 పాటలు 3 రకాలు ఉన్నాయి. కన్నా సిద్ధు శ్రీరామ్ వాడిండేమో అనుకున్నా, అట్లాంటి పాటలు ఆయననే వాడతాడు కదా, అట్లున్నది కన్నా పాట. ఇట్లా సినిమాల జరంత కూడా ఎప్పుడు రాదు కాత, నేను పోయినాక అల్లుకొని చూసుకుంటా కానీ సినిమా చూస్తా చెప్తున్నాను కదా, హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు, దానివల్ల వాళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి లవర్ వాడిని వదిలేసి వెళ్ళిపోద్ది, ఇంకొకరితో లవ్లో పడతాడు. వదిలేసి వెళ్ళిపోయిన లవ్ వచ్చి ఇప్పుడు ఈ లవ్ని కలపడానికి ప్రయత్నిస్తుంది. ఎక్స్ లవర్ ప్రజెంట్ లవ్ని కలపడానికి సెట్ చేసేది ఇంట్రెస్టింగ్ ప్లాట్. మీరు ఆ మూమెంట్స్ అన్ని థియేటర్కి వచ్చి ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ ఎక్స్ లవర్ని గుర్తు తెచ్చుకుంటారు. ఓ ఏమనే ఎవరెవరు వస్తున్నారో ఎక్స్ లవర్లు ఉన్న వాళ్ళు అందరు వచ్చి చూసుకోవాలన్నమ్మా ఈ సినిమా.
ఇప్పుడు మాకు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, మేము రావద్దా? మీరు అదే లేని వాళ్ళకి కూడా ఇంకా బాగా నచ్చుతుంది. లేని వాళ్ళకి బాగా నచ్చుతుంది అంటే మరి ఈ రోజు లేదంటే రేపు వస్తారు కదా అక్క, ఎప్పటికి రాకుండా ఉంటారా ఏంటి? చంద్రమా వెంకట ఈ బలపడతాడు తీయన్లో అయిపోయింది తమ్మిది. నేను ఇప్పుడు ఈ వయసుకు బాగుండదు, మా పోరాడు కూడా పెద్దగా అవుతున్నాడు. మళ్ళీ ఎక్స్ లవరు, వై లవరు, జెడ్ లవర్ అంటే నేను అదేంటికి తెచ్చుకునేది. అమ్మ నీకు ఎప్పుడన్నా ఇట్లా ఆలోచన వచ్చిందా ఇసుంటి సినిమాలో చేస్తా దద్దడు సినిమాలా అని? ఇది ఏముంది, ఐ హోప్ జనాకి యాక్చువల్లీ దిల్రుబా చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ మీ పక్కా చూడండి, నా వేరే సినిమా ఆల్రెడీ యూ డెంట్ వాచ్, ఈ పక్కా ప్రామిస్ కదా. ఓకే, మీ చూస్తే నేను పక్కా హిట్ అవుతుంది. నేను చూస్తే పక్కా హిట్ అవుతుంది అంట. నేను తమ్మునికి పోయిన కిత్తకే చెప్పిన పక్క తమ్మి మన ఇద్దరం కొట్టుకొని పోతాం అంతే ఇది అని చెప్పిన. యూ వాచ్ కానా, आप का देखा ना, देखा हिट हो गया అంటే నేను చూసినందుకు హిట్ అన్నాను. నిజంగానే చాలా బాగుంది కథ. కథ ఏకదం కథ గుంజుకపోయింది. కానీ స్టోరీ గుంజుకపోయింది పబ్లిక్ ని. భయమైంది గజ్జు అన్నది తల్లి పానము. అట్లా అసంటే సినిమాలు కూడా వేసిండి తమ్ముడు. తమ్మి నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఇంకేమైనా సినిమాలు వచ్చినాయా నీకు? నెక్స్ట్ కే ర్యాంప్ అని ఒక సినిమా అనౌన్స్ చేసాము. ఏం ర్యాంపు? కే ర్యాంప్ అంటే ఏమడుతుంది తమ్మి? అది మన ఇద్దరం మాట్లాడకూడదులేండి అక్క. ర్యాంప్ అంటే తెలుసు, బండెక్కిచ్చేది మీదికి. కొంచెం ఎందుకంటే మా బంగ్లా కాడ ఆఫీస్ బంగ్లా కాడ ర్యాంప్ ఉన్నది, ర్యాంప్ మీదకి బండెక్కిండి అంటారు. ఇప్పుడు బేసిక్గా మనం ఏదన్నా చిన్న ఎక్కువ ఫన్ ఉన్నా, ఎంటర్టైన్మెంట్ బాగున్నా ర్యాంప్ ఆడిచ్చాడు అని అంటాం. ఆ యూత్ కొంచెం కామన్ వర్డ్ అది. అదే కే ర్యాంప్ అని పెట్టాము. అది సినిమా కూడా కొంచెం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనమాట. బాగుంటుంది సినిమా. నవ్వులేనవులా? నాకు ఇష్టం అట్లుంటాయి. తమ్మి సినిమాలో నవ్వులు ఉండయా? సత్యాన్న చాలా బాగా చేశారు. సత్యాన్న త్రూ అవుట్ ద ఫిలిం ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు సత్యాన్న. కానీ ఇద్దరు దోస్తులు కలిసిండ్రు నాకు, కింగు జాను అని చెప్పినావు. కింగ్ ఎవడు, జాను ఎవడు? సత్యమై కింగ్ సిగరెట్ ప్యాకెట్, జాన్ అంటే జానీ వేకర్ మందు. సత్య పేరు కాదా కింగో జాను? కాదు కాదు. నేను అనుకుంటున్నా సినిమా అంతా చూస్తుంటే సత్య కనబడుతున్నాడు పక్కకు, కింగో జాను ఈడొకడు, మరి ఇంకొకడు ఎవడు అనుకుంటున్నా. అంటే ప్రేమలో ఇంకా పోయి మొత్తం లో ఫేస్లో ఉన్నప్పుడు మనకు పరిచయమే ఫ్రెండ్స్ వాళ్ళే కదా, అయితే మందుబాటులో లేకపోతే సిగరెట్ ప్యాకెట్. అందుకని కింగ్ అండ్ జానీ ఫ్రెండ్స్ అవుతారు. పోరలు మీ మోకాలు మిడికిపోను. అది సినిమాలా పుసుకున్న మీరు నిజంగా అట్లా దోస్తీ చేసుకున్నారు. తాగినరా అంటే తాగక తాగినరా అంటే రోడ్డు మీద పడిపోతారు. జాగ్రత్త మీ మోకాలు మిడక. కిరణ్ బవరమే చెప్పిండు, మేము తాగచ్చు అనుకునేది. నేను తాగమని చెప్పలేదు, తాగమని చెప్తలేడు. అట్లా సినిమాల కథలు అట్లా అని చెప్తున్నాడు. ఎందుకంటే పుస్తకం కిరణ్ బవరం ఆ సినిమాలో చెప్పిండు, నేను దాగి పడిపోయినమా అంటే పడిపోయినరా అంటే మూతి వలుగుతుంది. పనులకి ఇట్లా రెండు ఊడిపోతే మళ్ళీ అదొక ఖర్చు. అమ్మ ఈ సినిమాలో మస్తు డ్రెస్సులు వేసుకున్నావు. నీ డ్రెస్ డిజైనింగ్ బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. థ్యాంక్ యూ. ఈ పిల్లకి ఇంత మంచిగా ఉన్నది ఏంటి తమ్మి? సినిమాల కన్నా బయటకి ఇట్లా మంచిగా ఉన్నది. సినిమాలో మంచిగా అనిపించింది, బయట చూస్తే ఫస్ట్ అరే మామూలుగానే ఉందని, మళ్ళీ చూడంగా మంచిగా అనిపిస్తుంది. అది పిల్ల బొమ్మలే. నువ్వు బార్బీ బొమ్మలు ఎక్కున్నావు, మా దగ్గర ఉన్నాయి బార్బీ బొమ్మలు. బార్బీ డాల్, నువ్వు బార్బీ బొమ్మలు ఎక్కున్నావు. చాలా సినిమాలు వస్తాయి తెలుగులేగా నీకు. కిరణ్ బవరంతో చేసిన వాళ్ళు అందరు సినిమాలు చేస్తూనే ఉంటారు. తమ్మి ప్రొడ్యూసర్ గురించి 2 మాటలు చెప్పు. శివం సెల్లైడ్ రవెన్న ప్రొడ్యూస్ చేశారు అక్క. తను ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అందరికన్నా తన ఎఫర్ట్స్ అంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం అన్ని పడుతున్నారు ఆయన. సరిగమ్మ వాళ్ళు ఫస్ట్ టైం దేర్ కమింగ్ ఇన్ టు తెలుగు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్కి దీనికి. అన్న పేరు ఏం పేరు? రవి అని పేరు. రవెన్న, మేము రవి అని పిలుస్తాం, రవెన్న అని పిలుస్తాం. ఏంది ఆయన కంపెనీ ఏంది? శివం సెల్యులైట్స్. శివం సెల్యులైడ్. రవి సరిగమ్మ కార్వోళ్ళు ఈ సినిమా చేసిండ్రు. తమ్మి నేను ఇంకొక ముచ్చట అడుగుదామని మర్చిపోయాను. ఈ ఫైటింగ్లో నీ చేస్తుంటే మస్తు మ్యూజిక్ వస్తున్నది వెనకాల నుంచి, దొద్దడ దుమ్ము లేపుతున్నది. అది అది సపరేటా వేరే? శామే చేసిండు. తన ఎక్స్పర్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా చేసిండు. శాము నీకు ఒక్క నమస్కారం కాదు, పాటలకు వెనక కిడిచిన సంగీతానికి కూడా 2వ నమస్కారం వేసుకో. మంచిగా చేసిండు. ఈ సినిమాలో అంటే పబ్లిక్ అంటే ఆమెను చూపిస్తున్నాం, ఈమెను చూపిస్తున్నాం. ఆమె గురించి ఏం చెప్పలేవు తమ్మి మరి? మ్యాగీ గురించి. మ్యాగీ చాలా మంచి రోల్ ప్లే చేసింది. క్యాతి అని ఇంతకుముందు కొన్ని రోల్స్ చేసింది క్యాతి, బట్ ప్రామినెంట్గా ఎక్కువ ఈ సినిమానే. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. తన వల్లనే సినిమా మొత్తం డ్రైవ్ అవుతుంది. తన క్యారెక్టర్ చుట్టే నడుస్తుంది. వెరీ క్రూషియల్ రోల్. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రోల్కి బాగా కనెక్ట్ అయితే మళ్ళీ అందరూ వాళ్ళ ఎక్స్కి ఒకసారి కాల్ చేస్తారు.
ఈ ఎక్స్లో మస్తు ఎక్కువ ఉన్నది కదా. ఆ ఖ్యాతి మంచిగా ఉన్నది, థ్యాంక్ యూ. ఇట్లా బొమ్మ లెక్క మంచిగా అనిపించింది. ఆ ఖ్యాతిని అడిగిన అని చెప్పి ఒక ముచ్చట. ఇంకొకటి ఆకిరి ముచ్చట అడిగేసి కదా ఊకున పోతే, ఎందుకంటే పాపం ఆకిలితోటి ఉన్నట్టున్నారు, పబ్లిక్ అంతా నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది, వీళ్ళ మొఖాలని చూస్తుంటే ఏ కాదు పాటు. తమ్ముడు ఈ సినిమాలో 3 పాటలు ఇడిచిండ్రు, 4వ పాట ఇడవలేదు, మరి అది ఎప్పుడు ఇడుస్తారు? అది 10th ఒక సాంగ్ వస్తుంది, ఇంకా రిమైనింగ్ 2 సాంగ్స్ సినిమాలో అంతే. 4వ పాట అయితే ఇడుస్తారు. ఆ, మొత్తానికి దిల్రుబా అనే పేరు పెట్టుకొని సారీ థ్యాంక్ యూ ఎవరికి చెప్పను అన్న ఆలోచనతోటి ఒక హీరో ఉంటాడు, ఆయన కథనే ఈ దిల్రుబా అని చెప్తున్నాడు కిరణ్ అబ్బవరము. కిరణ్ అబ్బవరము ఈ పిల్లగాడు ఏ సినిమా చేసినా మంచి కథ ఉంటుంది, మంచి లెక్క ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది, మళ్ళీ మనని ఇట్లా ఆలోచన చేపిస్తాడు. ఒక్కొక్కసారి దజ్జు మన భయపెట్టిస్తాడు, ఒక్కొక్కసారి అరే మన పోరలు కదా ఇట్లా మంచిగా ఉంటారు కదా అనిపిస్తుంది. ఏది చేసినా నువ్వు మా ఇంటి పక్క పోరని లెక్కనే ఉంటావు తామి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. బుజ్జి తెలుగులో మస్తు సినిమాలు నీకు రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మా తమ్మునికి పెద్ద పెద్ద సక్సెస్లు రావాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కలుస్తా తమ్మి, సినిమా రిలీజ్ రోజు కలుద్దాం మనం మళ్ళీ ఒకసారి తప్పకుండా. ఇగో ఇది కిరణ్ అభవరం తోటి రుక్షార్ తోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. ఎండలు బయట జోరుగా ఉన్నాయి, ఓలి ఆడుకున్న తర్వాత మంచిగా స్నానాలు చేసిన సంధి పోయి కిరణ్ అభవరం సినిమా చూడండి, దద్దడు ఉందట మంచిగా. మంచిదా, ఇంకొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. నీళ్ళు తాగుతుండండి, ఎండాకాలము నోరెడిపోతుంటుంది. శనార్థులు.